సెట్ అయింది. చాలా అంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది. హలో గైస్, Hello guys. లైక్ Like, షేర్ share, కమెంట్ comment, అండ్ and సబ్స్క్రైబ్ subscribe టు to సుఖీ డైరీస్. Suki Daddies. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు సుఖీ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ముందు లాంగ్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను కదా, దానికి కంటిన్యూషన్. అండ్ టైం వచ్చేసి సాటర్డే అరౌండ్ 4 PM. సో ముందు వ్లాగ్ చూస్తే కనుక మీకు ఈ వ్లాగ్ అర్థమవుతుంది. అయినా కూడా నేను ఒకసారి చెప్పేస్తున్నాను. సో మేమైతే ఆఫ్టర్ 3 మంత్స్ అంటే ఎంత లాంగ్ పీరియడో మీరే అర్థం చేసుకోండి. సో వైజాగ్ నుంచి పూణే వచ్చేసిన తర్వాత మేము 3 మంత్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు సర్ప్రైజ్ విజిట్ చేస్తున్నాము. ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. అటు అమ్మ వాళ్ళకి కానీ, ఇటు అత్తయ్య వాళ్ళకి కానీ ఎవ్వరికీ తెలీదు. సో మేము ఎందుకు ఇంత అన్ఎక్స్పెక్టెడ్‌గా అంటే మేమే అనుకోలేదు. కానీ ఒక 10 డేస్ బ్యాక్ నుంచి నాకైతే మనసు బాగా లాగేస్తుంది. వైజాగ్ వెళ్ళాలి, అందరిని చూడాలి, కలవాలి. స్పెషల్లీ మా అమ్మాయిని వదిలేసి వచ్చేసాను. తనని ఎంత మిస్ అయ్యానంటే నేను, అదేంటి మీకు ఇద్దరు అబ్బాయిలు కదా! మరి అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందనుకుంటున్నారా? అమ్మాయి అంటే ఎవరు కాదు, మా తోడికోడలు వాళ్ళ కూతురు. తనకి నేను ఎందుకు ఇంత అటాచ్ అయిపోయానంటే, నేను నాకెప్పుడూ ఒక అమ్మాయి ఉండాలి అని చాలా అంటే చాలా కోరుకున్నాను. బట్ దేవుడేంటో నాకు ఇద్దరు అబ్బాయిలనిచ్చారు. అండ్ మా తోడికోడలు డెలివరీ టైమ్‌లో నేనే ఉన్నాను. ఎవ్వరు లేరు. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవ్వరు లేరు. సో, ఆల్ ఆఫ్ ఎ సడెన్ నేనే ఇంటి పెద్దగా తనతో పాటు ఉన్నాను. డెలివరీ టైమ్ మొత్తం అంతా నేను తనతో పాటే ఉన్నాను. అండ్ తను పుట్టిన డే 1 నుంచి నేను తనతోనే స్పెండ్ చేశాను. అండ్ లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ తనని వదిలేసి వచ్చేసాను పూణేకి. సో, చాలా అంటే చాలా మిస్ అయ్యాను. తను కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళడం వల్ల ఈ 3 మంత్స్ మేము ఎలాంటి ప్లాన్ చేసుకోలేదు వెళ్ళాలని. సో, తను కూడా వస్తుంది. తను మండే వస్తది. మేము సండే రీచ్ అయిపోతాము. సో, వాళ్ళకి కూడా మేమేమి చెప్పలేదు. ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. మా తోడికోడలు వాళ్ళకి కూడా మేము వస్తున్నాము ఇలా మిమ్మల్ని చూడడానికి, అందరిని కలవడానికి అని. సో, అందరికీ ఇట్ వాస్ లైక్ ఎ సర్ప్రైజ్ విజిట్ టు ఎవ్రీవన్. అండ్ నెక్స్ట్ అందరికీ తెలిసిందే కదా, మనం ఊరెళ్ళే ముందు మినిమమ్ మనకి ఎంత పనుంటుందో మనకే తెలీదు. అటు ట్రైన్‌లో తినే ఫుడ్ ప్యాక్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఆ గిన్నెలన్నీ తోముకోవాలి, క్లీన్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్‌గా క్లోజ్ అయ్యి ఉన్నాయా లేదా, స్విచ్ ఆఫ్ అయిందా లేదా, గ్యాస్ ఆఫ్ చేశానా లేదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్టిక్యులర్ థింగ్ అన్నీ మైన్యూట్ థింగ్స్ కూడా నేను క్లియర్‌గా చెక్ చేసి ఇంక బయలుదేరిపోతున్నాము. సో, చాలా అంటే చాలా ఎక్సైటెడ్‌గా బయలుదేరుతున్నాము. అండ్ ఆల్సో చాలా అంటే చాలా టెన్షన్‌గా కూడా ఉంది. ఎందుకంటే ఇది మేము 10 డేస్ బ్యాకే ప్లాన్ చేసుకున్నాము. ఇదైతే నేను ముందు వ్లాగ్‌లో చెప్పాను. 10 డేస్ బ్యాక్ మేము ప్లాన్ చేసుకున్నాము. అది సండే వెళ్ళడానికి. కానీ కొన్ని ఇష్యూస్ వల్ల వెదర్ ప్రాబ్లమ్ వల్ల అక్కడ లోనావాలలో కొంచెం ల్యాండ్ స్లైడ్ అయ్యింది. సో, దానివల్ల మేము బుక్ చేసుకున్న ట్రైన్ క్యాన్సిల్ అయ్యింది. డైవర్ట్ చేసేసారు యాక్చువల్లీ. క్యాన్సిల్ కూడా కాదు. సో, దానివల్ల అది 15 అవర్స్ డిలే అయిపోయింది. సో, 15 అవర్స్ డిలే అయిపోవడం వల్ల మేము ఒకవేళ సండే కానీ స్టార్ట్ అయితే ఆ ట్రైన్‌లో, సో, మేము ఆల్మోస్ట్ అరౌండ్ ఒక ట్యూస్‌డే అలా రీచ్ అవుతామనమాట. అంటే మేము ఓవరాల్‌గా ఒకవేళ ట్యూస్‌డే రీచ్ అయితే కనుక ఓన్లీ ఒక 3-4 డేస్ మా వాళ్ళతో మేము స్పెండ్ చేస్తాం. విచ్ వాస్ లైక్ వెరీ, వెరీ లెస్ టైమ్. ఎందుకు 4-5 డేస్‌కి మేము ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము అంటే, మా పెద్దబ్బాయికి అస్సలంటే అస్సలు స్కూల్‌లో సెలవులివ్వలేదు. ఏదో ఒక రీజన్ చెప్పి ఒక 1 వీక్ మండే టు ఫ్రైడే మేము సెలవులు తీసుకున్నాము. అండ్ సాటర్‌డే వాడికి ఎలాగో హాలిడే ఉంది కాబట్టి ఓకే ఫైన్. సాటర్‌డే వరకు ఉండి సండే బయలుదేరి వచ్చేద్దాము. మండే కల్లా రీచ్ అయిపోతాము. మండే మళ్ళా వాడు యాజ్ టీజ్ స్కూల్‌కి వెళ్ళిపోతాడు. కానీ ఈ సడెన్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్స్ వల్ల మాకు ఇలా అయిపోయింది. ఇంకా ట్యూస్‌డే రీచ్ అయితే కనుక చాలా లెస్ టైమ్ అయిపోతుందని చెప్పేసి ఏదో రకంగా ప్రీమియం తత్కాల్ అండ్ దట్ టూ థర్డ్ ఏసీ. ఆల్మోస్ట్ మాకొక 3 టికెట్లకి ఒక 20,000 అయింది. అంటే నార్మల్‌గా బుక్ చేసుకుంటే ఆ అమౌంట్‌కి ఒక ఫస్ట్ ఏసీ టికెట్లు ఒక 2 వచ్చేస్తాయి. కానీ ఇంకా మేము ఒక ఏజెన్సీ త్రూ వెళ్ళి ప్రీమియం తత్కాల్ చేసుకోవడం వల్ల మాకింత కాస్ట్ పడింది. ఎనీహౌ
మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. అండ్ ఇంకొకటి నేను ఈ వ్లాగ్ ఏదైతే ఉందో ఒక హాఫ్ వరకే నేను వాయిస్ ఓవర్ ఇద్దామనుకుంటున్నాను. నెక్స్ట్ రిమైనింగ్ హాఫ్‌ని అలా యాజ్ ఇట్ ఈస్‌గా వదిలేద్దామనుకుంటున్నాను. అంటే ఎందుకంటే ఎంత బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ అయిందంటే ప్రతి ఒక్కళ్ళ ఎమోషన్స్, వాళ్ళ ఫీలింగ్స్, ఎక్స్‌ప్రెషన్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ అయింది. ఇట్ వాస్ లైక్ ఐ ఫీస్ట్. నేనెందుకు ఇలా రా‌గా పోస్ట్ చేయాల్సొస్తుంది అంటే, నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల వాళ్ళ వీడియోకి అండ్ ఆడియోకి ఎక్కడో కొంచెం డిస్‌కనెక్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఆల్సో వాళ్ళ అరుపులు కానీ, కేకలు కానీ, ఏదైతే ఎక్సైట్‌మెంట్‌తో, షాకింగ్‌తో, సర్ప్రైజింగ్‌తో వాళ్ళేవైతే అరిచారో అవి మీరు వినలేరు. అండ్ మీరే కాదు, ఒకవేళ నేను కూడా ఈ వీడియోని నా ఛానెల్‌లో వ్లాగ్స్ అన్నీ కూడా ఒక 1 ఇయర్ తర్వాత, 2 ఇయర్స్ తర్వాత చూసుకుంటే కనుక నాకు ఎక్కడో కొంచెం డిస్‌కనెక్టింగ్‌గా ఉంటుంది. నా వాయిస్ వింటాను అండ్ వాళ్ళ వీడియోస్ చూస్తాను. సంథింగ్ దేర్ విల్ బి లైక్ లిటిల్ డిస్‌కనెక్ట్. సో, అది ఉండకూడదు అని చెప్పేసి ఇంత బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ అయిన ఈ వీడియోని కొంచెం అలా రా‌గానే వదిలేద్దామని డిసైడ్ అయిపోయాను. ఒకవేళ మీరు కనుక బోరింగ్‌గా ఫీల్ అయితే ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి అండ్ మీరు ఆఫ్ చేసేయొచ్చు, స్కిప్ చేసేయొచ్చు. అండ్ ఆల్సో ఎవరైతే నా వీడియోస్ ఫస్ట్ టైమ్ చూస్తున్నారో ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తున్నారో సో ప్లీజ్ మీరు ముందు వీడియోస్ కూడా చూస్తే యూట్యూబ్ నా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా కొత్త వాళ్ళకి పుష్ చేస్తది. సో థాట్ నా ఛానెల్ గ్రోత్ అయ్యే ఛాన్స్ ఇంకా మంచిగా ఉంటుంది. సో, డిన్నర్‌కి నేను ఆల్రెడీ ఇంటి నుంచి ప్యాక్ చేసుకొని తీసుకొచ్చిన ఫుడ్ ఓపెన్ చేశాను. బయటెక్కడ నేను ప్రిఫర్ చేయలేదు. ఎందుకంటే పిల్లలకి హెల్త్ అస్సలు బాలేదు. మీకు ఆల్రెడీ నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను. వాళ్ళకి సడెన్‌గా వామిటింగ్స్ అయిపోవడం, బాగా ఫీవర్ వచ్చేయడం అండ్ కోల్డ్ అయితే విపరీతంగా ఉంది. అందుకే బయట ఫుడ్ అస్సలు ప్రిఫర్ చేయలేదు. ఇంటి నుంచే తీసుకొచ్చాను. అండ్ ఆ రోజు నాది వ్రతం కాబట్టి నేనే ఫస్ట్ తింటున్నాను. ఒక పక్క మా పెద్దబ్బాయికి ఇచ్చేసాను. చిన్నోడైతే పడుకున్నాడు. సో, నేను ప్రిపేర్ చేసిన డిషెస్ ఏంటంటే జీరా ఆలు అండ్ టమాటా పచ్చడి. ఈ 2 రెసిపీస్ కూడా నేను లాస్ట్ వ్లాగ్‌లో డీటెయిల్‌గా షూట్ చేసి పోస్ట్ చేశాను. సో, ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. రోజంతా ఉపవాసం ఉండి ఒక్కసారిగా ఒక బైట్ లోపలికెళ్ళేసరికి ఎంత ఆనందంగా ఉందంటే చూడు ఇంకా అలాగే ఉండిపోద్ది కళ్ళు. మరి నీకున్న బుద్ధులే పిచ్చి పిచ్చి బుద్ధులన్నీ నీకు వచ్చినాయి. మా వారికి అసలు ఛాన్స్ దొరకాలే కానీ, నా తప్పులు పాయింట్ ఔట్ చేయడం అంటే ఆయనకి ఎంత ఇష్టమో. బై ద వే తినడం అయిపోయింది. ఇంకా పడుకోవడానికి రెడీ అయిపోతున్నాము. అండ్ పూణే నుంచి లింగంపల్లి స్టేషన్ వరకు రీచ్ అయిపోయాము. టైమ్ అరౌండ్ 1 అవుతుందనుకుంటా. 1, 12 సరిగ్గా గుర్తులేదు. సికింద్రాబాద్ స్టేషన్ చూస్తుంటే నాకు ఎంత మిస్సింగ్ అనిపించిందో తెలుసా అండి. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ బ్యాక్ వరకు మేము లింగంపల్లిలోనే ఉన్నాము. సో, ఎప్పుడొచ్చినా సికింద్రాబాద్ స్టేషన్‌కే వచ్చి మనం వైజాగ్ ఎళ్ళేవాళ్ళం. కానీ పూణే నుంచి ఫర్ ద ఫస్ట్ టైమ్ ట్రావెల్ చేస్తుంటే మధ్యలో సికింద్రాబాద్ ఒక స్టేషన్ లాగా వచ్చి వెళ్ళిపోవడం చాలా అంటే చాలా మిస్సింగ్‌గా అనిపించింది. ఎనీహౌ లైఫ్‌లో చేంజెస్ కామన్. సో, మార్నింగ్ అయిపోయింది. అండ్ అందరూ లెగిసారు. నాకైతే విపరీతమైన తలపోటు. ఎందుకంటే పక్కనున్న ఆవిడ ఎంత ఫోన్‌లో మాట్లాడుతుందంటే పిచ్చ చికాకొచ్చేసింది. అసలు ఈవిడ నెట్వర్క్ ఎందుకు కట్ అవ్వట్లేదు అని. అండ్ వీళ్ళేమో ఇస్కాన్ గ్రూప్‌కి చెందిన వాళ్ళు. సో, మేము బయలుదేరుతున్న టైం రథయాత్ర నడుస్తుందనమాట. సో, వీళ్ళేమో ఫ్రమ్ ముంబై టు భువనేశ్వర్. అంటే మాకన్నా వీళ్ళు ఇంకొక 8-10 అవర్స్ ఎక్స్‌ట్రా ట్రావెల్ చేయాలి. సో, ఈ కపుల్ ఇస్కాన్ టీమ్ మెంబర్స్‌తో గ్రూప్ అప్ అయ్యి వెళ్తున్నారు. సో, వాళ్ళ ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకున్నారు. చాలా బా నచ్చింది. అండ్ చూస్తుండగానే రాజమండ్రి కూడా వచ్చేసింది. గోదావరి బ్రిడ్జ్ అందరూ దండం పెట్టేసుకోండి. నేనైతే ఇంక మనసులో ఒక కోరిక కోరుకొని కాయిన్ అయితే వేసేసాను. మా పిల్లల చేత కూడా వేపిచ్చేసాను. రాజమండ్రి రావడం కాదు కానీ, ఎన్ని ఫుడ్ వెరైటీస్ వచ్చాయంటే, లిటరల్లీ నేను నా చైల్డ్‌హుడ్ బాగా మిస్ అయ్యాను. ఎందుకంటే ఎప్పుడు హైదరాబాద్ నుంచి మేము వైజాగ్ ట్రావెల్ అయినా రాజమండ్రి, విజయవాడ ఇదంతా నైట్ టైమ్ వస్తది. అంటే అరౌండ్ 1, 2 అట్లాగా. సో, నేనెప్పుడు అంత దీన్ని ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. సో, ట్రైన్ చేంజ్ అవ్వడం వల్ల మాకు ఇవన్నీ కూడా మార్నింగ్ టైమ్‌లో వచ్చాయి డే టైమ్‌లో. సో, కాటన్ క్యాండీ కొన్నాను. అండ్ మా మా వారేమో జున్ను కొన్నారు. అండ్ లంచ్‌కైతే అక్కడే చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసాము. ఎందుకంటే తెచ్చుకున్న ఫుడ్ మొత్తం అయిపోయింది. ఇంకా పిల్లలకి అదే ఇవ్వాల్సొచ్చింది. నో ఆప్షన్. ఇంకా
reached to Vizag station. ఇంకా ఇక్కడి నుంచి మీరు మొత్తం రా వీడియోనే చూస్తారు, వింటారు కూడా. లేదా సరే సరే ఇక్కడ కూర్చోబెట్టాలి. ఆ బండి ఉంది కదా నన్ను అనుకుంటాను. తలుపులు తీసి ఉన్నాయేంటి? ఏ లగరా లగరా లగ శివులం. సుజురా ఫోన్ కరు రుకో పక్కన रुको मत करना. అరే ఏదో అది వచ్చిందని చెప్పాలి. करना तो कैसे है ना कौन सा बेल కొట్టు. अरे अरे जल्दी नहीं आ रहे ऑन कर ली. सरप्राइज. नीचे वाला नीचे वाला बुला रहा है बोल रहे. गेट तो खोल दो पहले. दादी दादी उधर है दादी दादी. आ रहा क्यों रोए? माँ छोड़ना. वो तो उनके पापा के लिए. कैसे पापा? बढ़िया बढ़िया. मम्मी मेरे को भी ले लीजिए. कैसे लगा सरप्राइज? अभी मम्मी शुभम को बिट्टू को बिल्कुल पता नहीं है. उन लोग को कल नॉर्मल मोड. ఫైనల్లీ అందరినీ కలిసేసాం. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇదిగో ఇదే మా కూతురు, అంటే మా తోడుకోడలు వాళ్ళ కూతురు అనుకోండి. సో మీ అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను, బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సో నచ్చితే కనుక ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ అండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.